కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని, రేపే ఢిల్లీకి వెళ్తున్నామన్నారు షర్మిల. 1-2 రోజుల్లో మీ అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతామని స్పందించారు షర్మిల. కాంగ్రెస్ పార్టీనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ ను బలపరచాలని నిర్ణయించుకున్నట్టుగా షర్మిల తెలిపారు. ఇక ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించిన అనంతరం షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తెలంగాణలో కేసీఆర్ సర్కార్ను అధికారం నుంచి దింపడంలో వైఎస్ఆర్టీపీ చాలా పెద్ద పాత్ర పోషించిందని చెప్పారు షర్మిల. తెలంగాణలో 31 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపునకు తామే కారణమన్నారు. రాజశేఖర రెడ్డి గారు మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుంది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద మొదటి ఇన్విటేషన్ కార్డు ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. కొత్త వధూవరులు రాజశేఖర రెడ్డి గారితో పాటు ప్రజలందరి దీవెనలుండాలి, దేవుని దీవెన చేత వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మాతో పాటు మీరు కూడా కోరుకోవాలని ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. డాక్టర్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? ఝాన్సీ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ కేంద్రంగా చేసుకుని వైఎస్ షర్మిల ఘాట్ అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను, కానీ రేపటి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను, రేపే ఢిల్లీ కూడా వెళ్తున్నానని చెప్పి కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అరాచకాన్ని చూడలేక దాన్ని ఇప్పటి వరకు ఎదిరిస్తూ వచ్చానని, అయితే తాను కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం వల్లే 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున 31 మంది ఎమ్మెల్యేలు 10,000 పైచలకు మెజార్టీతో గెలుపొందినటువంటి ఘనత కూడా తనదేనని చెప్పి అన్నారు. సో తాను పడ్డ శ్రమని, తాను చేసిన త్యాగాన్ని అటు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. అందుకోసమే తనను ఢిల్లీకి రావాలంటే కూడా అదే కూడా వారు ఆహ్వానం పంపించారు. ఆ మేరకే తాను రేపే ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది, అటు ఏపీలోను ఇటు తెలంగాణలోను తాను ఎటువంటి కీలక పాత్ర పోషించబోతున్నటువంటి విషయాన్ని మాత్రం ఆమె మాట దాటవేశారు. ఎందుకంటే తాను ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత మీకు నేను కరెక్ట్ సమాధానం చెప్తానని చెప్పని కూడా చెప్తూ వచ్చారు. అయితే మనం చూసినట్టయితే ఉదయం ఆ యొక్క పార్టీ నాయకులతో ఆమె జరిపినటువంటి అంతర్గత సమావేశంలో మాత్రం తాను ఖమ్మం నుంచి కావచ్చు, అదే లేకపోతే రంగారెడ్డి నుంచి కావచ్చు ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు కూడా ఆమె చెప్పినట్లు సూచన ప్రాయంగా అక్కడి నుంచి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి తెలుస్తూ వస్తోంది. అయితే ఏపీలో ఆమె ఎటువంటి రోల్ పోషించబోతోంది, అటు అధిష్టానం ఆమెకు ఎటువంటి బాధ్యత ఇవ్వబోతుంది అనేటువంటి విషయాలు మాత్రం ఆమె వెల్లడించడానికి కాస్త నిరాకరించారు. తాను ఇక్కడికి అంటే ఇడుపులపైకి వచ్చినటువంటి సందర్భం అయితే తాను ముఖ్యంగా ప్రధానంగా ఇడుపులపైకి వచ్చినటువంటిది తన కుమారుడి యొక్క వివాహ పత్రికను తండ్రి సమాధి వద్ద ఉంచిపోతున్నాను, కాబట్టి ఎక్కువ విషయాలకి నేను మాట్లాడబోను, కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం తాను ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నానని చెప్పిన విషయాన్ని మాత్రం ఆమె వెల్లడి చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఏపీ పిసిసి పగ్గాలు చేపట్టబోతోందని చెప్పి ఈ రోజు ఉదయమే కాదు గత కొంతకాలం నుంచి కూడా ఈ యొక్క ఊహాగానాలు వస్తున్నాయి. ఆ ఊహాగానాలు అన్నిటికీ కూడా ఈ రోజు వైఎస్ షర్మిల తెర దించారని చెప్పవచ్చు. అంటే వైఎస్ఆర్ ఘాట్
సాక్షిగా ఆమె ఆ ప్రకటన చేశారు. ఎందుకంటే దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనుకోవడం నా యొక్క అంబిషన్. కాబట్టి నేను అటువంటి పార్టీకి మద్దతు ఇవ్వడం కోసమే నేను ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో కలవడానికి చాలా మనస్ఫూర్తిగా వెళ్తున్నటువంటి విషయాన్ని సైతం ఆమె ఇక్కడ వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా వెల్లడి చేయడం జరిగింది. అయితే గతంలో కూడా తాను నిర్ణయం తీసుకున్నాను, కాకపోతే అది ఆలస్యం అవుతూ వచ్చింది. ఆ ఆలస్యం రేపటితో తెరదించిపోతున్నాను, రేపే నేను ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి కూడా ఆయన మీడియా ముందు ప్రత్యక్షంగా తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడి చేయడం జరిగింది. జాన్సీ వెళ్ళబోతున్నారు వైఎస్ షర్మిల. అయితే ఎన్ని గంటలకు షర్మిల ఢిల్లీకి వెళ్ళబోతున్నారు, ఎవరెవరిని కలవబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ ప్రధానంగా ఈ రోజు హైదరాబాద్ నుంచి ఆమె తర్వాత వారి యొక్క వియంకులైనటువంటి వారందరూ కూడా ఒక ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్నారు. వీరు ఉదయం 8 నుంచి 9 గంటలకి కడప నుంచి కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి కూడా అదే ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటలకి ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీసీ పెద్దలతో కలవాలని చెప్పిన ఇప్పటికే ఖర్గే దగ్గర నుంచి వారికి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. వారి యొక్క సన్నిహితుల ద్వారా మనకి ఇప్పటివరకు అయిన సమాచారం మేరకు రేపు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి అన్నటువంటిది కాంగ్రెస్ పెద్దల నుంచి ఆమెకు అందినటువంటి సందేశంగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలో ఆమె కూడా అక్కడికి వెళ్లడానికి కావాల్సినటువంటి కార్యాచరణ కూడా పూర్తిగా సిద్ధం చేసుకుందని చెప్పవచ్చు. ఝాన్సీ అలాగే వైఎస్ షర్మిలకి ఏ బాధ్యత రాబోతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి రేపు ఎన్ని గంటలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రమేష్? ఝాన్సీ రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి ఖర్గేతో కలిసిన తర్వాత ఆమె తను పూర్తి వివరాలను వెల్లడిస్తాను అంటూ మీడియాకు అడిగిన కొన్ని ప్రశ్నలకు సైతం ఆమె మాట దాటవేశారు. ఎందుకంటే ఏపీలో తాను ఎటువంటి పాత్ర పోషించబోతున్నటువంటి విషయం మాత్రం సస్పెన్షన్ అని చెప్పవచ్చు. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ రమేష్.